సంవత్సరాలుగా ప్రజల ఆలోచనలు ఈ దేశ పరిస్థితులు పక్కకు పెట్టి కేవలం మతం పేరుతో ఈ దేశాన్ని నెట్టుకొస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఒక చెడు ప్రభుత్వాన్ని పక్కకు పంపించి ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు 10 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి వనరుల విషయంలో కానీ, మనకు వచ్చే ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కానీ స్పందించని వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలంలో తప్పులు చేసిందని ఒక దుష్ప్రచారం చేయడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చూడు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము చాలాసార్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, చర్చ ఎక్కడ పెట్టినా తెలంగాణ విషయంలో బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. కానీ దీనికి అందుబాటులోకి రాని కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సంజయ్ కావచ్చు, వాళ్ళు మాట్లాడరు. కానీ ఒకరిద్దరు బఫూన్లు ఉన్నారు. తట్టు అందులో మన జిల్లాకు సంబంధించిన కూడా ఉన్నాడు బఫూన్. వాని పేరే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే. వాడు అంటే ఏం మాట్లాడుతుండో వానికే తెలియదు. కానీ రోజు పేపర్లు ఉండడం కోసం ఆనకంటే పెద్దల మీద ఆరోపణలు చేస్తూ పేపర్లు ఉండాలని ఒక ప్రయత్నం చేస్తుంటాడు. ఒక పక్క నేను అవకాశం వస్తే మంత్రి గారి చాంబరం వేలు చేస్తున్నాడు. నిజామాబాద్ మంత్రికి రాగానే వంగి మోకాల కిందికి కాదు, ఈ కడుపు కిందికి దాకా అంగినోడు. వాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తప్పుడు ఆరోపణలు చేస్తాడు. నిన్నాక మొన్న ఈ జిల్లాకు వచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వాడు ఎర్రిలేసిన కుక్క కంటే హీనంగా మాట్లాడాడు. కోమటిరెడ్డి అనే వ్యక్తి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి నికాసైన తెలంగాణవాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ విషయం తెలియని ఒక స్మగ్లర్, అసలు అప్పుడు ఎక్కడ ఉన్నాడో ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ అడవులలో ఉన్నాడో స్మగ్లింగ్ చేసుకోవడానికి, అటువంటి వాడు వచ్చి ఎలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. నీలాగా జోకుడు కార్యక్రమాలు, లంచాల నుంచి వ్యాపారం చేసుకునే ఆలోచనలు ఉన్నోడు కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుక. ఇంకోసారి వెంకటరెడ్డి పైన కానీ కాంగ్రెస్ నాయకుల పైన ఇంకో మాట మాట్లాడితే ఇక నీకు అరికాళ్ళతో ఉండేట అవిటతో నీకు సమాధానం చెప్పవలసి వస్తుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. రెండో విషయం, రాకేష్ రెడ్డి మాట్లాడుతున్న హక్కు ఈ రాష్ట్రంలో 6 నియోజకవర్గ ప్రజలు కూడా ట్యాక్స్ కడుతున్నారు. ఆ ట్యాక్స్ కట్టే పైసలు నా కాన్సెప్ట్కి నాకు రావాలని మాట్లాడుతున్నాడు. నిజానికి ఈ జిల్లా మీద ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి ఈ జిల్లాకు 3 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఆర్మూర్కు, ఒకటి బోధన్కు, ఒకటి నిజామాబాద్ రూరల్కు. నువ్వు కొట్టాడితే రాలే, ముఖ్యమంత్రి గారు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. నువ్వేం కొట్టాడు నిజంగానే. ఆర్మూరు ప్రజలు ట్యాక్సీ రూపంలో ప్రభుత్వాలకు పోతే 100% ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది? కేంద్రానికి వెళ్తుంది. కానీ మనకు కేంద్రానికి వెళ్ళిన డబ్బులకి వెళ్ళి 30% కూడా మనకు వస్తలేదు. వెధవా ఈడ కాదు మాట్లాడిపోయి ఢిల్లీలో మాట్లాడు. ఎన్నికలప్పుడు పసుపోటు పేరు చెప్పి నువ్వు మీ ఎంపీ అరవింద్ ముందర కూర్చుని మాట్లాడు. పిచ్చి మాట్లాడితే పండబెట్టి తొక్కుడు కష్టం గుర్తుంచుకోమని చెప్తున్నా. వెంకటరెడ్డి గురించి తప్పుడు మాటలు మాట్లాడతావా? వెంకటరెడ్డి కాలు కోరు కూడా ఎరిపోవు. నువ్వు పెద్ద స్మగ్లరు, నువ్వు అంతర్జాతీయ స్మగ్లరు. ఒక నికాసైన తెలంగాణ వారి గురించి మాట్లాడతావా? కాబట్టి సోదరులారా, బీజేపీ వైపే కళ్ళబొల్లి మాటలను ఇదే చివరిది కావాలా. ఇంకొకసారి మాట్లాడితే
నీ దగ్గరకు వచ్చి కూడా మాట్లాడే రోజులు వస్తాయని చెప్తున్నా. బీజేపీ నాయకుల మాటలు నమ్మకండి. ఈ రోజుకు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చి సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సర కాలంలో లెక్కలేనని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాలను ముందుకు తీసుకొచ్చినాము. ఈ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాబోయే కాలంలో కూడా ప్రజల యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి. కాబట్టి గత వారం రోజులుగా గ్రామ గ్రామాన జరుగుతున్నటువంటి విజయోత్సవాలను చూసి బీజేపీ నాయకులు బెంబులెత్తిపోయినరు. టీఆర్ఎస్లకు అర్థమైపోయింది, కొంచెం నోరు మూసుకున్నట్టు కనిపిస్తున్నది. మీకు కూడా కళ్ళు తెరుండ్రి. కళ్ళు తెరిచి నిధుల గురించి మా దగ్గర కంటే ఢిల్లీకి పోయి మాట్లాడు. మా తెలంగాణ రాష్ట్రంకు నిధులు కావాలా, దట్టు మా కాన్స్టిట్యూన్సీకి కావాలని మాట్లాడు. లేకపోతే బాగుండదని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, స్వేచ్ఛ అనే ఒక 7వ గ్యారెంటీని కూడా ఈ జిల్లా ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గత 10 రోజులుగా పాపం ఆయన పార్టీలోడు పట్టించుకుంటలేడు, ప్రతిపక్షాలు కూడా పట్టించుకోవట్లే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వాళ్ళు ఈ లోకల్ ఎమ్మెల్యే. ఇక ఎమ్మెల్యే గురించి ఏదనుకుంటే మా నూడా చైర్మన్ కేశవేణి గారు మాట్లాడతారు. అలాగే బీజేపీ నాయకులకు మనం ముఖ్యంగా మన ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మన ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి. మీరు అధికారంలో ఉన్న పార్టీతోటి మీరు నిత్యం కొట్లాడుతుంటే ప్రజలకు అభివృద్ధి జరగదు. అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తులతో, ముఖ్యమంత్రి గారితో సఖ్యంగా ఉండి మీరు నిజామాబాద్ జిల్లాకు నిధులు తీసుకురావాలనేది కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, అలాగే మొన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజామాబాద్ వచ్చి రోడ్డు ఇనాగ్రేషన్ చేశారో అది కూడా నేను చేయడం వల్లనే జరిగిందని చెప్తున్నాడు. అలాగే మొన్న 400 కోట్ల రూపాయలు షబ్బీర్ గారు, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళ కృషితో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిజామాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యం కోసం 18 వాటర్ ట్యాంకులు, అలాగే మన మన మంచినీటి వ్యవస్థ కోసం తీసుకురావడం జరిగింది. అది కూడా నేనే తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి ధన్పాల్ సూర్యనారాయణ గారు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీర్ గారు చేసే అభివృద్ధిని సూర్యనారాయణ గారు చెప్పడం తగదు. ఎందుకంటే ఎవరో కన్నా కొడుకును నేను కన్నా అని చెప్తున్నాడు. అది ఆయన విచక్షణకు అది వదిలేస్తున్నాము. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాప్రభుత్వమై ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారితో నిత్యం మాట్లాడుతూ నిజామాబాద్ నగర అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మేము కోరుతూ, అలాగే ఏదైతే మీరు చెప్తున్నా స్మార్ట్ సిటీ తీసుకొస్తానని అని చెప్పాలి. గత 5 ఏళ్ళుగా మీ ఎంపీ ఉన్న నిజామాబాద్ ఎందుకు తీసుకురాలేదు ఇప్పుడు స్మార్ట్ సిటీ? మేము స్మార్ట్ సిటీ కోసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాం. అతి త్వరలో కూడా స్మార్ట్ సిటీ నిజామాబాద్ నగరానికి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఒక్కసారి మా నాయకులను షబ్బీర్ గారిని కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ విమర్శిస్తే మీకు బుద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు చెప్తారని చెప్పి తెలియజేస్తూ, అలాగే వచ్చే రాబోయే రోజుల్లో అమృత్ స్కీమ్ని మా ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారితో వారం రోజుల్లోనే ప్రజలకు శంకుస్థాపన ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ప్రజలకు ఏదైతే సూర్యనారాయణ మాట్లాడుతున్న మాటలను ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నారు.